భగవంతుడికి కైంకర్యం చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. భగవంతుడికి కైంకర్యం చేయడమే తమ జీవిత లక్ష్యంగా ఉన్నవాళ్ళు కొందరు. భగవంతుడికి వారి భక్తులకు కూడా కైంకర్యం చేసేవాళ్ళు కొందరు. రామాయణంలో కొందరిని చూస్తే ఈ విషయం మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. రావణుడి వలన భయంతో తమని కాపాడమని దేవతలు భగవంతుడిని శరణాగతి చేశారు. అప్పుడు భగవంతుడు, నేను నరుడుగా రాముడుగా పుట్టి రావణ సంహారం చేస్తాను అని వాళ్ళకి చెప్పాడు. ఇంద్రుడు, సూర్యుడు, ఇతర దేవతలు అందరూ ఆయనకు సహకరించడం కోసం ఈ లోకంలో పుట్టారు. సూర్యపుత్రుడుగా సుగ్రీవుడు, ఇంద్రపుత్రుడుగా వాలి, వాయుకుమారుడుగా ఆంజనేయుడు, ఇలా అందరూ ఇక్కడ పుట్టారు. ఇవన్నీ కింది స్థాయి సహకారం అంటారు. ఎందుకంటే దేవతలు తమకంటూ ఒక అవసరాన్ని ఆయన చేసి పెడతాడు కాబట్టి ఆయనకు సహకరించారు. అది ఉన్నతమైన సహకారం కాదు. విశ్వామిత్రుడు సీతతో రాముడికి వివాహం చేయించాడు. అది ఉన్నతమైన సహకారం, కైంకర్యం. కానీ అయోధ్య నుండి తీసుకువెళ్ళేటప్పుడు తన యాగానికి సహకరించాలి అన్న కారణంతో తీసుకెళ్ళాడు. నిజానికి అది ప్రధాన విషయం కాదు, ఒక కారణమే అయినప్పటికీ ఒక ప్రయోజనం పొంది ఆయనకు ఒక ప్రయోజనం చేసి పెట్టాడు. దేవతల కోరికలతో చూసినప్పుడు విశ్వామిత్రుడిది మంచి కోరిక అయినప్పటికీ కొంచెం తక్కువ స్థాయిది. లక్ష్మణుడు రాముడికి కైంకర్యం చేశాడు. అది చాలా గొప్పది. లక్ష్మణుడు రాముడి నుంచి ఏది ఎదురు చూడలేదు. స్వార్థరహితంగా కైంకర్యం చేశాడు, ప్రేమతో చేశాడు. ఎందరో కలిసి చేయవలసిన పనిని తాను ఒక్కడే చేశాడు. ఆ రకంగా లక్ష్మణస్వామి కైంకర్యం చాలా గొప్పది. కానీ అందులో కూడా ఒక చిన్న లోపం ఉంది. తనకిష్టమైంది చేస్తాడు. రాముడు రాజ్యంలో ఉండు అంటే వినలేదు. తనకు రాముడికి సేవ చేయాలన్న కోరిక ఉంది కాబట్టి రాముడితో అడవికి వెళ్ళాడు. పట్టాభిషేకం తర్వాత యువరాజుగా పట్టాభిషేకం చేసుకోమంటే వినలేదు. నిస్వార్థంగా చేసినప్పటికీ తన కోరిక ప్రకారం కైంకర్యం చేశాడే తప్ప రాముడు చెప్పినట్టుగా చేయలేదు. అది చిన్న లోపమే అవుతుంది. కానీ భరతుడు నిస్వార్థంగా కైంకర్యం చేశాడు. రాముణ్ణి తీసుకువెళ్ళాలి అని వచ్చాడు. కానీ రాముడు, నేను 14 ఏళ్ల దాకా రాలేను, వెళ్ళి నువ్వే పరిపాలించు అని పాదుకలనిస్తే మహాభాగ్యం తీసుకొని వెళ్ళి పాదుకలకే పట్టాభిషేకం చేసి తనను దాసుడుగా భావించి దాసుడిలాగే ప్రవర్తించి రాజ్యాన్ని రక్షించాడు, పరిపాలించాడు. రాముడు వచ్చే వరకు చక్కటి రాజ్యాన్ని అందించాడు. అది ఉన్నతమైన కైంకర్యం. మరి భరతుడు రాముడితో అడవులకు వెళ్ళలేదు కదా అనొచ్చు. కానీ రాముడు ఏం చెప్పాడో చేశాడు. రాముడి ఇష్టమే తన ఇష్టంగా భావించాడు. రాముడికి తనకు కైంకర్యం చేసే వాళ్ళకంటే తన భక్తులకు కైంకర్యం చేసేవాళ్ళంటేనే ఇష్టం. అందుకని శత్రుఘ్నుడు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే తన దాసుడైన భరతుడికి కైంకర్యం చేసేవాడు శత్రుఘ్నుడు. ఇదే మన సంప్రదాయంలోని రహస్యం. భగవంతుడికి చేసే కైంకర్యం కంటే భగవంతుడి భక్తులైన భాగవతులకు కైంకర్యం చేస్తేనే భగవంతుడికి ప్రీతి. అలా చేయడం వల్ల మనలో ఉన్న అహంకారం పూర్తిగా తొలగిపోతుంది. అందువల్ల శత్రుఘ్నుడి కైంకర్యం ఇందులో చాలా గొప్పదిగా కీర్తించబడుతుంది. అన్నిటికంటే హనుమంతుడు చేసిన కైంకర్యం చాలా గొప్పది. ఎందుకంటే ఆయన రాముడికి తమ్ముడు కాదు, తోబుట్టువు కాదు, ఒక జంతువుగా పుట్టినవాడు. అయినా సరే నిస్వార్థంగా ఎంతో కైంకర్యం చేశాడు. రాముడి ప్రాణాలు కాపాడాడు, సీత ప్రాణాలు కాపాడాడు. అందుకనే రాముడు హనుమను ఆలింగనం చేసుకొని నా ప్రాణాలే నీకు ఇస్తాను అన్నాడు. అదిగాక హనుమ రాముని చూసిన ఈ కళ్ళతో వైకుంఠవాసుడిని చూడలేను అని, నాకు వైకుంఠం అక్కర్లేదు అని ఇక్కడే ఉండిపోయాడు. ఒక వానరంగా పుట్టి మంచి పండితుడయ్యి ఉండి గొప్ప రామభక్తుడయ్యి ఉండి ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా రాముడితో పరమపదానికి వెళ్ళిపోయారు. హనుమ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. రామ రామ అని జపించే అందరిలోనూ ఉంటాడు, అందరితోనూ ఉంటాడు. కాబట్టి హనుమ కైంకర్యంలో అందరినీ మించినవాడు. ఇంకా ఉడుతలు ఇంతకంటే చాలా గొప్ప కైంకర్యం చేశాయి. అవి చిన్నవి, శక్తి లేనివి. వాటికి రాముడితో ముందు వెనక సంబంధమే లేదు. కొన్ని గంటలు మాత్రమే సంబంధం, ఆ వారధి కట్టినంతసేపు. కానీ అవి చేసిన కైంకర్యం ఎంతో గొప్పది.
రాముడి నుంచి అవి ఏమీ ఆశించకుండా కైంకర్యం చేశాయి. సీతారాములను, రావణుడు సీతను ఎత్తుకెళ్ళాడనో, రావణ సంహారం కోసం ఈ వారిది కడుతున్నారని కానీ వాటికి తెలియకపోవచ్చు. ఏదో గొప్ప కార్యం జరుగుతోంది. అది లోక కళ్యాణం కోసం కావచ్చు. మనం కూడా అందులో మన వంతు సహకారం చేయాలి అని భావించి కైంకర్యం చేశాయి. వాటి కైంకర్యాన్ని ఎంత కీర్తించినా తక్కువే అవుతుంది. ఇప్పటికీ కొద్దిగా కైంకర్యం చేసేవాళ్ళు, లేక పెద్ద కైంకర్యం చేసి కూడా దాన్ని కొద్దిగా చూపాలనుకునేవాళ్ళు ఏదో ఉడత సహాయం చేస్తున్నాం, ఉడతా భక్తిగా చేస్తున్నాం అంటారు. రాముడికి ఉడత చేసిన కైంకర్యం అంతైనా మనం చేసి తీరాలి. కైంకర్యం ఎన్ని రకాలు అని మనం చూసాం. ఆఖరికి ఉడతంత చేసినా కూడా మనం చాలా గొప్పవాళ్ళమే. కానీ అందులో రహస్యాన్ని తెలుసుకోవాలి. ఇంతమంది కైంకర్యపరులను తన పక్కన ఉంచుకొని అందరినీ సమానంగా చూసి ఎవరెవరికి ఏమేం కావాలో ఇస్తూ ఉండే సీతారాముల గొప్పతనం ఏమని చెప్పగలం? ఎంతని చెప్పగలం? అందుకని వారి నామం స్మరిస్తూ మనం కూడా ఆనందంగా ఉందాం. జై శ్రీమన్నారాయణ.